ఈ సద్దుల బతుకమ్మ మంచిగా ఎంజాయ్ చేద్దామంటే మొత్తం వర్షంతోటే సరిపోతుంది. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వర్షమే వస్తుంది. రోజు అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా అయితే వస్తుంది. ఇంకా మేమైతే షాపింగ్కి వెళ్దామని రెడీ అవుతున్నాము. ఇంకా పిల్లలు కూడా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి రోజు గోల చేస్తున్నారు. ఇంకా మన ప్రాబ్లమ్స్ పిల్లలకు తెలియదు కదా, ఇంకా మనం ఏం సమాధానం చెప్పలేము. ఇంకా వాళ్ళ సంతోషం చూడండి ఏ విధంగా ఉందో. ఇంకా ఫైనల్గా అయితే మేము రెడీ అయి కూర్చున్నాము. వర్షం తగ్గగానే మేమైతే రోడ్డు దగ్గరికి వచ్చాము. ఇంకా రోడ్డు దగ్గరికి రావాలంటే 1 కిలోమీటర్ ఎక్కువనే ఉంటుంది. మేము నడుచుకుంటూ ఇంకా పిల్లలు తీసుకొని మెల్లమెల్లగా అయితే వచ్చాము. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఫైనల్గా అయితే సూర్యాపేటలో దిగాము. ఇంకా బస్ స్టాండ్ నుంచి మాంగళ్య షాపింగ్ మాల్ దగ్గరలోనే ఉంది. ఇంకా పిల్లలకు కూడా కొంచెం టైంపాస్ అయినట్టు ఉంటుందని చెప్పి నడుచుకుంటూ తీసుకెళ్తున్నాము. ఈ దారిలో నేను ఇంకా చాలానే షాపింగ్ మాల్స్ అయితే చూశాను. ఫస్ట్ టైం అంటే నాకు తెలీదు, అనుకోలేదు ఇక్కడ ఇంత పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయని. సూర్యాపేటలో క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్స్ ఇలా పెద్ద 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 షాపింగ్ మాల్సే ఉన్నాయి. ఇంకా మనకు తెలియదు కదా, ఇక్కడ ఉన్నాం కదా. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము మాంగళ్యకి. ఇక్కడ మనకు గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. మనం తీసుకునే షాపింగ్ బట్టి బిల్లుని బట్టి కూడా గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇంకా లోపలికి అయితే వచ్చాము. ఇంకా మనల్ని వీడియో తీయనిస్తారా లేదా అని చెప్పి కొంచెం కొంచెం తీస్తున్నాను. ఇంకా మనం అడగడానికి మనమైతే ప్రమోషన్ చేయడం లేదు. అలాగని నేను వెళ్ళిన దగ్గర వీడియో తీసుకొని మీకైతే చూపించకుండా ఉండలేను కదా, సో అందుకని చెప్పి వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చీరలు, డైలీ వేర్ చీరలు అయినా ఇంకా ఇలా చిన్న చిన్న డ్యామేజ్ చీరలు, ఇంకా కాటన్ చీరలు, ఆఫర్ చీరలు చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా. మేము ఇంక ఇక్కడ ఏం టచ్ చేయలేదు. ఇవన్నీ టచ్ చేసుకుంటూ కూర్చుంటే ఇక టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ మేము పైకే వెళ్ళాము. పిల్లల కోసం, పిల్లలకు షాపింగ్ చేసిన తర్వాత చూద్దామని అనుకున్నాము. ఇంకా శారీ పెట్టికోట్స్ కానీ, వర్క్ బ్లౌజులు కానీ, ఇంకా జ్యువెలరీ కూడా చాలా బాగుంది. అంత ట్రెండింగ్ మోడల్లోనే ఉంది. సూర్యాపేట దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి, ఒకసారి ట్రై చేయండి. మనకి మీషోలో ఎలా అయితే ఆఫర్స్ ఉన్నాయో ఆ విధంగానే ఉన్నాయి. ఇక్కడ కూడా వర్క్ బ్లౌజులు కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. చూడండి, జ్యువెలరీ కూడా చాలా బాగుంది. ఇంకా సూర్యాపేటకి మేమైతే చాలా రేర్గా వెళ్ళేది. చెల్లె హాస్టల్లో ఉన్నప్పుడు అయితే వచ్చేది. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. చాలా ఇయర్స్ తర్వాత సూర్యాపేటకి వచ్చాను కదా, సో ఇంకా ఇదే షాక్లో ఉండిపోయాను నేను. చాలానే డెవలప్ అయితే అయ్యింది. ఇంకా లిఫ్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. బాగుంది. మొత్తం మనకి సిటీలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంది ఇక్కడ కూడా. మేము కిడ్స్ వేర్కి అడిగితే మాకైతే మెన్స్ వేర్ అయితే చెప్పారు. మేము ఇంకా అక్కడికి వచ్చాము. మళ్ళీ కిందికి వెళ్ళాలి. స్టెప్స్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకేం పని లేదు కదా, సో ఇంకా మెల్లగా అయితే స్టెప్స్ నుంచి వెళ్తున్నాము. మా పిల్లల హడావిడైతే అవుతుందా ఈరోజు షాపింగ్ అని అనుకున్నాము. ఇంకా అంత అల్లరి చేస్తున్నారు పిల్లలు. ఈ పిల్లలకి నేను ఇంకా వీడియో అంతా తీస్తానో లేదో నాకే డౌట్గా ఉంది. మా పిల్లలకి వీడియో అంతా తీసానో లేదో, ఇంకా మొత్తం చూపించగలుగుతానో లేదో చూస్తాను. మొత్తానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మా ఫైనల్గా అయితే పాపది షాపింగ్ అయిపోయింది, బాబుది కూడా అయిపోయింది. ఇంకా నేను చాలా రష్ ఉండి నేనైతే చూపించలేకపోయాను. ఇంకా ఫైనల్గా అయితే ఫోటో పెడతాను. ఇంకా ఇదండి మా షాపింగ్. ఇద్దరు బ్యాగులు పట్టుకొని అయితే నిల్చున్నారు. ఇంకా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. చాలా మంది ఉన్నారు, అసలు చూపించడానికి వీలుగా కూడా లేదు వాళ్ళకి. మాకు ఇది నచ్చలేదు, ఇంకొక సైజ్ చూపించాలంటే కూడా చాలా టైం పట్టింది. ఇంకా ఫైనల్గా ఇంకా మనకు బిర్యానీ తినేది అయితే ఏది అయిపోదు కదా బయటికి వెళ్ళినప్పుడు. ఇంకా సూర్యాపేటలో అయితే మేము ఒక హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేసాము. ఇంకా పిల్లలు ఆకలితో ఉంటారు కదా, ఇంకా ఫైనల్గా వచ్చాము మేము బస్ స్టాప్కి. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంతసేపు పడ్డ కష్టానికి ఇంక ఇదంతా డబల్ అనమాట. అంతమంది ఉన్నారు. బస్సులు ఏమో చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. ఇంతమందిలో బస్సు వచ్చేది ఎప్పుడు, మేము ఎక్కేది ఎప్పుడు, చాలా టెన్షనే ఉంది. ఇంకా పిల్లలు లగేజ్ తోటి మేము ఎక్కగలమా అసలు అని చెప్పి మేమైతే చాలా డౌట్తో ఉన్నాము. వెయిట్ చేస్తున్నాము మా బస్ కోసం, జనగాం బస్ కోసం. చూడండి అది ఎక్కడ వెళ్తుందో కానీ అమ్మ చాలా రష్ ఉంది. అసలు వాళ్ళు డోర్ పైన, ఫుట్పాత్ పైన ఎంతమంది నిల్చున్నారో చూడండి. ఇంకా వాళ్ళ వల్ల కాక మొత్తం బయటకు వచ్చేసారు. అంత టైట్గా ఉంది బస్సు. అసలు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. మామూలుగా ఆటోకి వెళ్ళే వాళ్ళు కూడా
బస్సు ఫ్రీనే కదా కొద్దిసేపు వెయిట్ చేద్దాం అన్నట్టు అయితే అనుకుంటున్నారు. ఫైనల్గా అయితే మా బస్సు ఎక్కి మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము. చాలా బాగుందండి వ్యూ. అసలు నేను చాలా వీడియో తీసుకున్నాను, అదంతా పెడితే మీరు చూసారో లేదా అని చెప్పేసి పెట్టలేదు. మొత్తం పొలాలు కొండలు చాలా బాగుంది. ఇంకా ఇంటికి వచ్చేవారికి అమ్మ గోరింటాకు అయితే నూరి పెట్టింది. ఇంకా పిల్లలు అది చూసాక ఊరుకుంటారా, గోరింటాకు అయితే పెట్టించుకుంటున్నారు. ఇంకా నేను ఓపికతో అయితే పెడుతున్నాను. చూద్దాము అసలు ఎంతవరకు ఉంచుకుంటారో, రెడ్డి ఎంతవరకు ఉంచుతారో లేదో. ఇదంతా చూస్తుంటే మా చిన్నప్పుడు మెమోరీస్ అయితే గుర్తొస్తున్నాయి. ఇంకా మనం పెళ్ళైన తర్వాత ఇవన్నీ చాలా మిస్ అవుతూ ఉంటాం కదా. అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటామండి మేము. అలాగని రోజు హ్యాపీగా లేమని కాదు, ఇంకా అమ్మ నాన్నతో ఉన్న సంతోషం వేరే ఉంటుంది. ఇంకా నేను కూడా ఫైనల్గా అమ్మతో గోరింటాకు అయితే పెట్టించుకుంటున్నాను చాలా రోజుల తర్వాత. ఇంకా మనకు పెళ్ళి కాక ముందుకు అమ్మ నాన్న విలువ అయితే తెలియదు, అంటే అంత ఎఫెక్షన్ అయితే ఉండదు. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది, కానీ మనకు అప్పుడు ఆ ఛాన్స్ ఉండదు. వచ్చినా కానీ మనకు వచ్చిన తర్వాత మన పిల్లలతోటి హడావిడి సరిపోతుంది. అమ్మ నాన్నతో స్పెండ్ చేద్దామన్నా మనకి ఉండదు అసలు. ఇలా పండుగలు వచ్చాయంటే అమ్మ బావి దగ్గరికి వెళ్ళి ఎంత లేటుగా వచ్చినా కానీ మా కోసం గోరింటాకు నూరి పెట్టేది. మేము పడుకున్న తర్వాత కాళ్ళకు కూడా పెట్టి కవర్లు అని కానీ ఇంకా కర్చీఫ్లు కానీ కట్టి పెట్టేది. పొద్దున్న లేచేసరికి రెడీ అయ్యి మేము ఆ సంతోషం చూస్తుంటే అమ్మ చాలా మురిసిపోతుండే. ఇంకా షాపింగ్ చేపిస్తుండే, నెయిల్ పాలిష్ ఇలాంటివి చాలా మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారండి. అదే మా అదృష్టం, ఇంకా అంతకంటే అదృష్టం మాకు ఇంకొకటి ఉండదని చెప్పేసి అంటాను. నాన్నకి అమ్మాయి నేను కూడా గోరింటాకు పెడుతున్నాను. నాన్న చాలా హ్యాపీగా